వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ హరి. ముందుగా హెడ్లైన్. నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు త్రాగునీరు విడుదల. త్రాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేసిన NSP అధికారులు. క్రషర్ యాజమాన్యం నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి. లగ్డారం గ్రామ ప్రధాన రహదారిపై బాధితుని భార్య బంధువులు రోడ్డుపై ధర్నా. రైతులకు ఇచ్చిన మాటను నెరవేర్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మార్నేని రవీందర్. హన్మాజీపేట గ్రామంలో ఉధృతంగా ప్రవహిస్తున్న నక్కవాగు. కొట్టుకుపోయిన తాత్కాలిక మట్టి రోడ్డు అవస్థలు పడుతున్న గ్రామస్తులు. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు NSP అధికారులు త్రాగునీరు విడుదల చేశారు. ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ పరిధిలో త్రాగునీటి అవసరాల మేరకు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 500 క్యూసెక్కుల నీటిని ఒక గేటు ద్వారా విడుదల చేశారు. ఈ నీటిని క్రమంగా పెంచుకుంటూ 3000 క్యూసెక్కుల నీటి విడుదలను 4 రోజుల పాటు కొనసాగించనున్నారు. ఎడమ కాల్వకు త్రాగునీటి అవసరాల కోసం 1.5 TMCల మేరకు నీటిని విడుదల చేయనున్నారు. త్రాగునీటి అవసరాల కొరకు మాత్రమే ఈ నీటిని ఉపయోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు. మేజర్లకు ఎలాంటి నీటి విడుదల ఉండదని అధికారులు స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని షికారి కాలనీలో జెడ్పీ ఉన్నత పాఠశాలను టీడీపీ నేతలు సందర్శించారు. టీడీపీ నేత గోపీనాథ్ మాట్లాడుతూ, జెడ్పీ ఉన్నత పాఠశాలకు వైసీపీ హయాంలో 50 లక్షలు మంజూరు చేశారని అన్నారు. కాగా పాఠశాలలో 50 లక్షల రూపాయల పనులు జరిగినట్లు కనిపించడం లేదన్నారు. కనీసం పాఠశాల నీటి సౌకర్యం కల్పించలేదని ధ్వజమెత్తారు. పాఠశాలకు గేట్లు కూడా వేయలేదన్నారు. రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాఠశాల అడ్డాగా మారిందని ఆరోపించారు. పాఠశాల కమిటీని రద్దు చేసి నూతన కమిటీని వేయాలన్నారు. నాడు నేడులో జరిగిన అవకతవకలపై జిల్లా కలెక్టర్కు, ప్రాజెక్టు డైరెక్టర్కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కన్నన్, ముఖేష్, వరదరాజులు, లోకేష్ పాల్గొన్నారు. ఇప్పుడేం కావాలి ఓపెనా స్కూల్ కూడా చాలా గలీజ్గా ఉంది. గేట్ లేకుండా అంత హైదరాబాద్ పోయింది అప్పుడు చైర్మన్ 3 రోజులు
ఈరోజు గోపి వాళ్ళంతరంగా ఏమైంది ఇంప్రూవ్మెంట్ కన్నా వెళ్ళంత పద చూస్తాం స్కూల్ హై స్కూల్ ఏం గదిలో ఉంది అంటే ఇప్పుడు చూస్తా ఉంటే ఫస్ట్ క్లాస్లో ఉంది. గోపన్న 2005లో ఫస్ట్ బ్యాచ్ ఒకటే పాస్ స్కూల్లో నేను ఇద్దరు అమ్మాయిలు పాస్ 2005 ఫస్ట్ పాస్ నేనే 60 మంది ఉంటుంది. కుప్పం కొత్తపేటలో ప్రతి స్కూళ్ళు విజిట్ చేయడం జరిగింది. కొత్తపేటకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లు మరి ఈ లోకల్లో ఉన్నటువంటి పెద్దలు అందరూ కలిసి ప్రతి స్కూల్ని చూడడానికి రావడం జరిగింది. స్కూల్ సమస్యలు అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా ఉపాధ్యాయుల ద్వారా అయితేనేమి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ ద్వారా అడిగి తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ కొత్తపేటలో జడ్పీ హై స్కూలు ఆ రోజు మన జిఎన్ రెడ్డి గారు ఉచితంగా ఈ యొక్క స్థలాన్ని ఇవ్వడం జరిగింది. ఆ స్థలాన్ని అభివృద్ధి చేసుకోమని చెప్పడంతో ఇక్కడ ప్రభుత్వం ద్వారా ఈ స్థలంలో ఎన్నో రూమ్స్ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడే అంగన్వాడీ కేంద్రము అదేవిధంగా అన్ని స్కూళ్ళు కలిపి హై స్కూల్గా ఇక్కడ కట్టడం జరిగింది. కానీ అది కట్టిన తర్వాత అప్పట్లో ఉన్నటువంటి పెద్దలు కొంతమంది ఈ యొక్క స్కూల్ కమిటీని ఎంతో బాగా అభివృద్ధి చేశారు. కానీ రాను ఇది ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క స్థలాన్ని కబ్జాలు చేసుకోవడమే కాకుండా ఈ చాలా ఎదురులో ఈ షికారీ కాలనీ ఉండడం, అదేవిధంగా ఇక్కడ నీటి సౌకర్యం లేదు, గేట్లు లేవు, కాంపౌండ్ వాల్స్ లేవు. ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కు సరైన సౌకర్యాలు లేకుండా వాళ్ళు బయట ఎక్కడికో టాయిలెట్స్కి కానీ ఇంకోటి కానీ పోవడం, ఉపాధ్యాయులకు కూడా ఇక్కడ టాయిలెట్స్ లేకుండా ఉంది. ఇవంతా కూడా చేయాలంటే మన చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యం. అదేవిధంగా ఇక్కడ స్కూల్ నాడు నేడు పటాన్చెరు నియోజకవర్గం లగ్డారం గ్రామ పరిధిలో ట్రాక్టర్ లోడ్ తీసుకుని వెళుతూ బ్రేక్ పడకపోవడంతో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ క్వారీ గుంతలో పడి మెదక్ జిల్లా నర్సాపూర్ మండల్ తిమ్మాపూర్ గ్రామానికి చెందిన డ్రైవర్ నరసింహులు మృతి చెందాడు. సంఘటన జరిగిన 24 గంటలు గడుస్తున్నా మృతదేహాన్ని వెలికి తీయకపోవడంతో మృతుని భార్య శ్రీలత వారి బంధువులు ఆందోళనకు దిగారు. లగ్డారం గ్రామ ప్రధాన రహదారిపై బైఠాయించారు. తమకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని స్పష్టం చేశారు. యాజమాన్యం స్పందించి మృతుడి కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. మండల్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ ప్రభుత్వానికి ఏంటంటే మేము విన్నవించుకునేది, లగ్డారం గ్రామంలో ఈ క్వారీల వల్ల ప్రజలు పబ్లిక్ ఎన్నో అవస్థలు పడుతున్నారు. ఒక పూటకోటి కోసమని ఒక ఉపాధి కోసమని ఒక క్యాండిడేట్ వచ్చి నర్సింహులు క్యాండిడేట్ ట్రాక్టర్ తీసుకొని వచ్చి బెందడి చేసుకొని వెళ్ళే క్రమంలో ఈ క్వారీలు తవ్వకాలలో వదిలేసిన ఈ క్వారీలలో వాళ్ళకు చుట్టుముట్టు నామ్స్ పాటించకుండా క్వారీ చుట్టుముట్టు ఈ మిస్టేక్ ద్వారా ఆ ట్రాక్టర్ వెళ్ళి క్వారీలో పడడం జరిగింది. నిన్న 1 గంట సమయంలో ట్రాక్టర్ క్వారీలో పడడం జరిగింది. అప్పటి నుండి క్వారీ యజమాని కానీ ట్రాక్టర్ యజమానిలు కానీ ఈ వాళ్ళని క్యాండిడేట్ని తీసే ప్రయత్నం ఇంకా చేయట్లేదు. ఈ నిర్లక్ష్యం వల్ల వాళ్ళ కుటుంబం ఎంతో బాధలో ఉండి, సరే క్యాండిడేట్ ఎలాగో చనిపోయాడనే విషయం తెలిసింది. క్యాండిడేట్ బాడీని తీసాకైనా ఆయన చనిపోయినందుకు వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలని క్వారీ యజమాని అయినా సరే ట్రాక్టర్ యజమాని అయినా సరే వాళ్ళకు కుటుంబం మగదిక్కు అనే లేకుండా పోయినందుకు వాళ్ళ కుటుంబానికి తగిన న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. మేమిట మినిస్టర్ దామన్న దగ్గరికి కానీ మన కలెక్టర్ దగ్గర కానీ ఈ విషయం తీసుకెళ్తామని సభాముఖంగా చెప్తున్నాము. ఇంకోటి ఏంటంటే తీసేది ఇప్పటి వరకు తీయలేరు. నిన్న 1 గంటలకు జరిగిన విషయము ఇప్పటి వరకు తీయలేరు. ఇంకా నిర్లక్ష్యం చేస్తే దానికి తగిన చర్యలు మేము తప్పకుండా చేస్తామని చెప్తున్నాం. నా పేరు వీరేశం, స్వగ్రామం లగ్డారం. మేము ఇంతకుముందు కూడా మీరు మీడియా వాళ్ళు చాలామంది చూశారు. ప్రతి క్వారీకి చుట్టూ ఫెన్సింగ్ వేయాలని చెప్పేసి గవర్నమెంట్ రూల్ ప్రకారము అని ఉంది. దాంట్లో ఒక్క క్వారీ కన్నా ఇప్పుడు మీరు చూసుకుంటూ వస్తున్నారు కదా, ఒక క్వారీ కన్నా ఫెన్సింగ్ వేసి ఉందా? లేదు. ఎక్కువ నామ్స్ కూడా పాటించలేవు. ఇప్పుడు 1-2 సంవత్సరాల నుంచి ఇక్కడ తీస్తలేదని చెప్తున్నారు. ఓకే, తీయకపోతే ఏం చేయాలి వాళ్ళు? ఒకవేళ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసి ఉంటే దాన్ని క్లోజ్ చేసేసి పూర్తి చేసేయాలి, ఏదన్నా ఒకటి చేయాలి. ఎలాంటి నామ్స్ పాటించకుండా ఈరోజు ఒక నిండు ప్రాణం బలి తీసుకున్నారు.
ఇప్పుడు ఇదే విధంగా ఇంతమంది అధికారులకు మేము కలెక్టర్ గారికి కానీ ప్రతి ఒక్కరికి ఇలాంటివి జరగొద్దు, ప్రజలకు ఇలాంటి ఇబ్బందులు కలగొద్దు అని చెప్పేసి మేము కొన్ని సంవత్సరాలుగా వాళ్ళతోని మేము ప్రభుత్వానికి విన్నపించుకోం. ఇప్పుడు ఇంత ఘోరమైన పరిస్థితి, ఇప్పుడు నిండు ప్రాణాన్ని తీసుకురాగలుగుతుందండి ప్రభుత్వం? ఇది 100% ముమ్మాటికి ప్రభుత్వ హత్యే. 100% ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి. బాధితుల కుటుంబానికి ₹1,00,00,000 ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి, ₹1,00,00,000 ఇవ్వాలి, వాళ్ళ కుటుంబాన్ని ఆడుకోవాలి. నిన్న కూడా మేము ఇదే మాట్లాడాము, చెప్పాము. ఇప్పటి వరకు సత్యపాల్ రెడ్డి అనే వ్యక్తి అసలు స్పందించట్లేదండి. స్పందించాలి కదా, ఇప్పుడు ఆయన ఎంత తీసుకున్నాయో స్పందించి బాధితులను ఆదుకొని చేయాలి కదా. ఇప్పటి వరకు ఎలాంటిది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం సందర్భంగా వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్ పాలాభిషేకం చేసి టపాసులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. రవీందర్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హయాంలో భాగంగా 6 గ్యారంటీలను అమలు చేస్తానని సోనియమ్మ ఆశీస్సులతో రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 నాటికి రైతులకు రుణమాఫీ చేస్తామని, మొదటి విడతగా రైతులకు 1,00,000 లోపు రుణమాఫీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 57,129 మంది రైతులకు గాను 249,61,60,00,000 రూపాయల రుణమాఫీ చేయడం జరుగుతుందని తెలిపారు. రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. రైతు ఒకటే విడతలో మొదటిసారిగా భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా సింగిల్ స్పెల్లో ఒకటేసారి వేసినటువంటి దాఖలాలు లేవు. వీళ్ళ అకౌంట్లలో పడుతున్నాయి. రేపటి భవిష్యత్తులో 2 లక్షల వరకు కూడా పడబోతున్నాయి. దాదాపుగా 32,000 కోట్లు ఒక సహకార రంగం ద్వారానే 5,500 కోట్ల రూపాయలు 7,60,000 మంది రైతులకు మరి ఈ రుణం విముక్తులు కాబోతున్నారు. ఇది చాలా వరకు ఈ చరిత్రలో, ఈ బ్యాంక్ చరిత్రలో, మరి ఈ భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేనటువంటి విధానం కనబడుతుంది. ఇలా వరంగల్ జిల్లా చైర్మన్గా, మరి రాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా చెప్తున్న విషయం ఏంటంటే, ఇంతవరకు చరిత్ర తిరిగేస్తుంటే కూడా ఎన్నడూ కూడా ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ రాలేదు. ఒకటేసారి వచ్చింది, మిత్తి కొట్టుకుపోయి ఆ మిత్తులు కట్టుకుంటూ పోయింది తప్ప సగమేసి 4 సార్లు వేసిన పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితులలో మిత్తులకే సరిపోయినాయి. ఇవాళ ఎట్ ఏ టైం మిత్తుతో సహా కొట్టుకుపోతున్నది. కాబట్టి అందరూ కూడా రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట గ్రామంలోని నక్కవాగు రాత్రి కురిసిన భారీ వర్షానికి ఉధృతంగా ప్రవహిస్తుంది. అయితే ఇటీవల నిర్మిస్తున్న బ్రిడ్జ్ నిర్మాణం సగం వరకు మాత్రమే పూర్తి కావడంతో తాత్కాలికంగా మట్టితో వేసిన రోడ్డు వరద ఉధృతికి కొట్టుకుపోయింది. దీంతో గ్రామంతో పాటు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. వేములవాడ సిరిసిల్లకు వెళ్లాలంటే లింగంపల్లి మీదుగా వాహనాలను మళ్లిస్తున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం బ్రిడ్జ్ నిర్మాణాన్ని త్వరగా పనులను పూర్తి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. బండారు శేఖర్, మా హన్మాజీపేట గ్రామం మాజీ ఉప సర్పంచ్ని. ఈనాడు ఈ బ్రిడ్జి పనులు నడుస్తున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉంటే ఈ వర్షాకాలంలో మేమందరం అడ్డం పడేటట్టే ఉన్నాం. మాకు ఈ వర్షాకాలం కూడా అయితట్లేదు, తొందరగా పని చేయాలని చెప్పి మేము మా గ్రామం తరఫున కోరుకుంటున్నాం. మరి ఈ బ్రిడ్జి మీద నుంచి ఎన్నో గ్రామాల ప్రజలు పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. వాళ్ళు ఎంతోమంది అడ్డం పడి చేసారు. వీళ్ళకి ఏడా సామాన్ ఉందో, మెటీరియల్ ఉన్న కాడ లైటింగ్ ఉంది, కానీ రోడ్డు మీదకి వెళ్ళి వచ్చడానికి పోయడానికి ఏమాత్రం సంబంధం లేదు. పోయటానికి సిగ్నల్ లేదు, వచ్చడానికి సిగ్నల్ లేదు. మరి అధికారులు స్పందించి మరి తొందరగా చేసి కొంచెం మా ప్రజలకు బాధలను అర్థం చేసుకొని మాకు కావాల్సిన ఫెసిలిటీస్ కల్పించాలని చెప్పి ఈ అధికారులను మేము విన్నవించుకుంటున్నాం. మరి ఈ బ్రిడ్జ్ మాత్రం ఏమాత్రం హుషారుగా లేదు, మొత్తం నత్తనాడు కన్నా. మా హనుమాజీపేట విలేజ్ నుంచి ఒక
4-5 లక్షల ఉసుక తీసుకొచ్చారు. మళ్ళీ ఇవన్నీ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం లగ్డారం గ్రామ పరిధిలో క్వారీ నీటి గుంతలో పడి ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందాడు. పటాన్చెరు పోలీసుల కథనం మేరకు మెదక్ జిల్లా తిమ్మాపూర్కు చెందిన నరసింహులు బతుకు తెరువు కోసం వచ్చి పటాన్చెరు మండలం లగ్డారం గ్రామంలో ఉంటూ ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. గ్రామ పరిధిలో మూతబడిన క్వారీలో రాయిని ట్రాక్టర్లో రవాణా చేస్తున్నారు. నరసింహులు ట్రాక్టర్ నడుపుతూ ప్రమాదవశాత్తు 20 అడుగుల ఎత్తు నుంచి క్వారీ నీటి గుంతలో వాహనంతో సహా పడిపోయాడు. 36 గంటల అనంతరం క్వారీలోంచి మృతదేహం బయటకు తేలింది. క్వారీ యజమాని నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. పటాన్చెరు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు త్రాగునీరు విడుదల. త్రాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేసిన ఎన్ఎస్పీ అధికారులు. క్రషర్ యాజమాన్యం నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి. లగ్డారం గ్రామ ప్రధాన రహదారిపై బాధితుని భార్య బంధువులు రోడ్డుపై ధర్నా. రైతులకు ఇచ్చిన మాటను నెరవేర్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మార్నేని రవీందర్. హన్మాజీపేట గ్రామంలో ఉధృతంగా ప్రవహిస్తున్న నక్కవాగు. కొట్టుకుపోయిన తాత్కాలిక మట్టి రోడ్డు అవస్థలు పడుతున్న గ్రామస్తులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.